చాలా ఇష్టం. నేను ఎక్కువ సమయం ఈ పొలాల్లోనే గడుపుతాను. అంటే జీవనాధారం ఇదే కాబట్టి పిల్లల్ని చదివించుకుంటా, పొలాల్లో పని చేసుకుంటా, ఎక్కువ పని చేసుకుంటా. నలుగురిని పెట్టేది నేను 4 రోజులు పని చేసుకుంటా. నాకు చాలా ఇష్టం. నా ప్రాణం ప్రకృతే నాకు అంత ప్రాణం. అసలు ఏం కావాలి ఇంతకంటే మనిషికి? ఆనందం. నాకు దీంట్లోనే నేను హాయి ఎత్తుక్కుంటా. ఏదో భగవంతుడు ఇచ్చింది. పొలాన్ని నమ్ముకుంటే ఎప్పుడు రైతు చెడిపాడు అని అంటారు కదా, అలాగే నేను ఆ పొలాన్నే నమ్ముకుంటా. ఇందో ఏడు పనుకుంటా, ఈ గని మీద పనుకుంటా. చల్లగా ఉంటుంది. పక్కనే కాలం ఉంది. ఈ చెట్టుకు రాగి చెట్టు, ఆ నీడ కూడా ఒక్కోసారి వస్తుంది. ఎక్కువ పొలాల్లోనే గడుపుతాను. నా జీవితం చాలా వరకు పొలాల్లోనే గడిపా. పొలాల్లో అంటే అదే నాట్లు వేసుకోవటం, పొలం దున్నుకోవటం, ఈ నారాతలు వేసుకోవటం. ఇదో చూడండి, ఈ కాయలు ఏదో ఉన్నాయి. నేను సామాన్యంగా తాకను. ఇందో ఎర్రగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఇప్పుడే పచ్చిగా ఉన్నాయి కాయలు. అది ఏ కాయలో మీరు కామెంట్లో పెట్టండి. చూడండి, ఇదిగో ఇక్కడ బాగా ఇప్పుడిప్పుడు పడుతూ ఉన్నాయి. చిలకాయలు పడినాయి. కాలం ఉంది పక్కన. నేను ఇక్కడే భోజనం తెచ్చుకుంటాను. ఇంటి దగ్గర కంటే నాకు ఇక్కడే ఇష్టం. అన్నీ పిండి కలిపే పట్లు, పిండి జల్లిన బస్తాలు ఉంటాయి, వాటర్ బాటిల్. ఇష్టం ఇంకో బాటిల్ తెచ్చుకుంటాను. ఎంత ఆనందంగా ఉంటుందంటే నాకు ఇదే నాకు జీవితం. ఇక్కడే నా జీవితం, ఇక్కడే నా లైఫ్. అంతే చల్లంగా వేడిగా పడుకుంటాను. అసలు ఎట్లా ఉందంటే ఒక్కసారి ఇక్కడ వచ్చి చూస్తే అర్థమవుద్ది. కాలువ పారుతూ ఉంది. మనకు కావాలంటే ఆడ ఒడ్డేసుకుంటే ఇటు నీళ్లు పారుతాయి. ఏం కావాలా? ఏదో కొద్దిగా తింటాం హాయిగా, ఇలా పని చేసుకుంటా. ఎంతోమందికి మనం ఉపయోగపడుతున్నాం అంటే రైతులు. నాకు చాలా సంతోషం. చూడండి ఎంత బాగుందో. మీకు చూపించాలని నా వీడియో చూసేవాళ్ళకి హాయిగా ప్రశాంతంగా వాళ్ళు కాసేపు చూసినా ఇలా ఉంటుంది పొలం. అంటే చాలామంది రైతు కుటుంబాలే అయినా కూడా ఒక్కొక్కరు పొలం దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటుంది. సూర్యుడు 3 గంటల వస్తుంది ఇప్పుడు. ఈరోజు బాగా కరుగ్గా ఉన్నాడు స్వామి. అయినా కూడా చల్లంగా అదిగో చూడండి. ఇంకా కాసేపు అన్నం తిన్నాను. ఇప్పుడు దాకా కలుపు తీసాను, గినాలు అంచున గడ్డి పెరికాను. కొన్ని కాయలు ముందేసాము. ఇది నారుమడి.
నా జీవితమే పొలం, పొలమే నా జీవితం. అంతే, రైతుని కాబట్టి.